అన్న నమస్తే అన్న. హాయ్ అండి. అన్న సోషల్ మీడియాలో రీసెంట్ గా ఏపీ పోలీసులు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. మీడియా ముందుకు వచ్చి ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. అది కూడా ఎందుకోసం అంటే రీసెంట్ గా మార్చ్ శంకర్ గారికి ఫైర్ యాక్సిడెంట్ లో అయిన అవును. తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని దారుణంగా ఒక తప్పుగా కొన్ని పోస్టులు అయితే పెట్టారు. వాళ్ళని ఏపీ పోలీసులు ఒక ముగ్గురు అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది ఏపీ పోలీసులు? ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని నేను చెప్పను, కానీ ఎవరైనా తప్పు చేస్తే అది అందరూ చట్టానికి కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దొరికితే మటుకు కంపల్సరీ పోలీసు వాళ్ళకి సమానమే. చేగూరి కిరణ్ అతను తెలుగుదేశం టీడీపీ కార్యకర్త అని చెప్పుకునేవారు, కానీ లోకేష్ చంద్రబాబు గారు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా ఇట్లాంటి విషయాల్లో ఎంకరేజ్ చేయరు. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అనకండి. ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే మనం ఫ్యాన్ సినిమాలు బాగలేకపోయినా బాగున్నా చెప్పినాం, కానీ అది మన ఇష్టం. కానీ ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చమనేది మన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగినట్టే. ఒక 2 రోజుల క్రితమే మనకు అంబేద్కర్ గారి జయంతి కూడా జరగడం జరిగింది. ఆయన రాసిన రాజ్యాంగంలో మనం ఆయన కనీసం గౌరవిస్తున్నామా? ఆయన బర్త్డే రోజే పూలమాలలు వేస్తున్నాను, కానీ రాజ్యాంగ స్వేచ్ఛ అంటే ఇది కాదండి. ఎవరి వ్యక్తిగత విషయాల్లో మనం తలదూర్చకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సమానం ఈ మొత్తం దేశంలో. ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో మనకు కూడా ఎవరైతే కామెంట్ చేస్తారో మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటారు, చెల్లి ఉంటారు, అక్క ఉంటారు. అలా తిట్టడం అనేది చాలా తప్పు. నిజంగా దీన్ని చూసైనా కఠినమైన శిక్షలు ఇంకా వాళ్ళకి అమలు పరిచేలా గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సగం మంది పోసాని కృష్ణములు కానీ చూసి సగం మంది మారిపోయారు అని నా అభిప్రాయం. మొన్న చేగూరి కిరణ్ ఏదేదో లేడీస్ గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎందుకు అని వాళ్ళ పార్టీ వాళ్ళే అరెస్ట్ చేయించినా కూడా చాలా మంది మారిపోయారు. వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా చాలా మంది, అంటే వ్యక్తిగత దూషణ చేసే వాళ్ళు, ఇంకా కిరాక్ ఆర్పి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడైనా వాళ్ళు వ్యక్తిగత దూషణ మానేస్తారని నా అభిప్రాయం అండి. ఇప్పుడు వ్యక్తిగత దూషణ కాకుండా మీ ఫ్యాన్స్కి సపోర్ట్ చేయాలంటే మీ హీరో ఏం చేశాడు, మీ రాజకీయ నాయకుడు ఏం ప్రజలకు చేశాడు అవి చెప్పుకొని మీరు వాళ్ళకని లేపండి. అంతేగాని ఫ్యామిలీ విషయాలు కానీ అవన్నీ ఎవ్వరు తలదూర్చగానే నా అభిప్రాయం అండి. 100% పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసినందుకు పోలీసులకి ధన్యవాదాలు. ఇంకా కఠినమైన శిక్షలు, ఘోరంగా శిక్షలు చేయండి. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో దానిలో లేడీస్ ఏదో వాళ్ళ స్వేచ్ఛాపరంగా డ్యాన్సులు చేసుకున్నా కూడా కింద కామెంట్లు పెట్టేవాళ్ళు గలీజ్గా. నిజంగా ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళని వెతికి మరీ పట్టుకుంటే ఇంకా హర్షదీనీయమని నా అభిప్రాయం అండి. అన్న దీని మీద నాకు తెలిసి ఇంకా సోషల్ మీడియాలో వాళ్ళతో ఇంకా క్షమాపణలు ఏం చెప్పించలేదు. అంటే వాళ్ళకి తాటికిరి ఆ వేలు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? నిజంగా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు. మీరు ఒక వీడియో చూసారో లేదో, ఒక ముస్లిం మహిళని బుర్కా తీసేసినందుకు అక్కడ యూపీలో బీహార్లో పోలీసులు పట్టుకొని చితకబాదారు. అంటే జస్ట్ వాళ్ళ అమ్మడు వాళ్ళు వెళ్ళే వాళ్ళని బుర్కా తీసేశారు అంత నలుగురు. అలా ఇక్కడ కూడా జరగకుండా వాళ్ళకి 3rd డిగ్రీయో 4th డిగ్రీయో ఇంకా వాళ్ళని చూసి ఇంకెవరు చేయకూడదనే విధంగా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అండి. అలా నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా బయట వాళ్ళు అనుకోవచ్చు. అది ఇప్పుడు తగిన వారు అల్లు అర్జున్ కూడా ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే అల్లు అర్జున్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తారా అండి? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాటమ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు అంతా ఒకటే. నిన్న ఆయన స్వయంగా వెళ్ళి కలిసి హ్యాపీగా ఉన్నారు. అలాంటి అల్లు అర్జున్ గారి మీద ఇది వ్యక్తిగతం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆయన ఎదుగుతున్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా హిట్ కొట్టి ఇప్పుడు పాన్ వరల్డ్, అంటే వరల్డ్ మొత్తం అవతార్ అలాంటి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చేసిన వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక సినిమా చేస్తున్నారంటే నిజంగా హర్షదగ్న విజయం. ఇలాంటి పరిమాణాలు ఫ్యాన్స్ ఇంకా మన హీరోకి మంచి పేరు వచ్చే విధంగా చేయండి. కానీ ఒకప్పుడు చిరంజీవి బ్లాక్ బ్యాంక్ ఇవన్నీ సహాయకరంలో చాలా ఫ్యాన్స్ చేసేవాళ్ళు. ఊళ్ళలో అన్నదానం చిరంజీవి పేరు మీద పెట్టేవాళ్ళు. ఇలాంటి చేస్తే మీ హీరో పేరే పైకి వస్తుంది. కానీ ఇలాంటి చిన్న చెత్త పని వల్ల హీరో ఇమేజే డ్యామేజ్ కాకపోవడం, ఇంకా ఫ్యాన్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా అరే ఏంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఇలా అని చీప్గా మాట్లాడడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా ఆ వ్యక్తిగత ఉంటే మీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచకండి. ఎందుకంటే ఒక వ్యక్తిగత జీవితం. ఇప్పుడు ఎవడైనా ఒకరు ఎదుగుతున్నారంటే మీకు ఆయన మీద కోపం ఉంటే ఆయన్ని తిట్టండి, కానీ ఫ్యామిలీ పరంగా ఎవరిని తిట్టకండి అని నా అభిప్రాయం అండి. ఓకే.